మన తండ్రిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందున్న ప్రియమైన విశ్వాసులందరికీ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. నేటి శుభదినున్న పరిశుద్ధ గ్రంథమందు కీర్తనలు 1వ అధ్యాయము 1-2 వచనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. కొద్ది నిమిషాలు ఈ పరిశుద్ధ లేఖనాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించి ఆత్మీయ మేలుని శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరిని యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్కి, ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ సండే సర్వీస్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమందు కీర్తనలు 1వ అధ్యాయము 1-2 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. దయచేసి బైబిల్స్ కలిగిన వారు పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈ వాక్యం ఇంత పర్యంతం. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ప్రస్తుత వాక్య భాగాన్ని బట్టి అక్కడ మనకి దేవుడు ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత, దానివల్ల ఒక విశ్వాసి అనుసరిస్తే పొందే ప్రతిఫలం ఏంటో చాలా స్పష్టంగా మరి వాక్య రూపంలో లిఖించడం జరిగింది. ఇక్కడ మనం మొదట ధర్మశాస్త్రం అంటే ఏంటో అర్థం చేసుకోవాల్సిందే. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే దేవుని ధర్మం ఏంటో తెలియచేసే జ్ఞానం అంతా కూడా అందులో ఉంటుంది. ఇక్కడ శాస్త్రం అంటే పుస్తకం అని కూడా అర్థం వస్తుంది. మీరు వినే ఉంటారు, స్కూల్కి సంబంధించిన బుక్స్, కాలేజ్కి సంబంధించిన బుక్స్, గణిత శాస్త్రం అని, జీవశాస్త్రం అని, పౌరశాస్త్రం అని, అర్థశాస్త్రం అని, ఇలా ఒక అంశాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని పొందుపరిచేటువంటి లేదా పొందుపరిచిన ఒక పుస్తకం. మరి దేవుని ధర్మం ఏంటో తెలియచేసే జ్ఞానం ఉన్న పుస్తకం దేవుని ధర్మశాస్త్రం. మరి ధర్మశాస్త్రంలో ప్రతిదీ కూడా దేవుడు సమస్త మానవాళి శ్రేయస్సు కోసం, విశ్వాసి యొక్క క్షేమం కోసం, ఆశీర్వాదం కోసం కొన్ని నియమాలు, కట్టడలు, ఆజ్ఞలు ఆ శాస్త్రంలో పొందుపరిచి దాన్ని అనుసరించి క్షేమకరమైన మార్గంలో నడవండి, దేవుని ప్రేమ అనుభవించండి, పరిశుద్ధంగా జీవించండి, తద్వారా దేవుని రక్షణ ఆశీర్వాదాలు పొందుకోండి అని పాత నిబంధన కాలంలో ఆ ధర్మశాస్త్రం ద్వారా నిబంధన చేయడం జరిగింది. అది మోషే అనే నాయకుడి చేత మరి తన సొంత జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలకి ఇప్పించడం జరిగింది. మరి అది అన్యులకి ఇవ్వబడలేదు. ఎందుకంటే అప్పటికే వారు వేరుపరచబడిన విగ్రహారాధన చేసేటువంటి భక్తిహీన సమూహంగా ఉంది. మరి దేవుణ్ణి పూర్వీకులు చెప్పడం ద్వారా కొంతవరకు తెలుసుకున్న దేవుని సొంత జనం అంతా కూడా ఇశ్రాయేల్ జనంగా పిలువబడి వారు మాత్రమే ఈ ధర్మశాస్త్రం అనుసరించి దేవుని క్షేమకరమైన మార్గంలో నడుస్తూ
దేవుడిచ్చిన ఆ ధర్మశాస్త్ర గ్రంథం ద్వారా, మోషే ధర్మశాస్త్ర గ్రంథం ద్వారా దేవుని దృష్టికి ఏది మంచి, ఏది చెడు, ఆయన దృష్టికి ఏది న్యాయము అన్న ధర్మం అంతా, దానికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో పొందుపరిచి సమస్త మానవాళికి ఇవ్వడం జరిగింది. మరి మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథంలో 10 ఆజ్ఞలు ఉండేవి. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను తప్ప సృష్టిలో ఉన్న ఏ సృష్టిని నువ్వు పూజించకూడదు, దేనికి మొక్కకూడదు, దేనికి సాగిలి పడకూడదు అని ఉంటుంది. అది మొదటి ఆజ్ఞ. ఇంకా ఉండే ఆజ్ఞలు ఏంటంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని, నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి, అప్పుడే నీకు దీర్ఘాయుష్ ఉంటుంది అని, వ్యభిచారం చేయకూడదని, వేరే వాళ్ళ వస్తువులు దొంగతనం చేయకూడదని, పొరుగు అని భార్యను కానీ ఇల్లుని కానీ ఆస్తిని కానీ ఆశించకూడదని, పొరుగు వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యం పలకూడదని, ఇలా కొన్ని ఆజ్ఞలు ఉన్న ధర్మశాస్త్ర గ్రంథం అది. అందులో ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా ఆ వ్యక్తి మరణ శిక్షకు అర్హుడు. అంటే అందులో ఒక్క రూల్ ఫాలో అవ్వకపోయినా ఆ వ్యక్తి ఖచ్చితంగా మరణ శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఆ విధంగా మరణించిన వాళ్ళు పాత నిబంధన కాలంలో చాలామందే ఉన్నారు. దేవుడు ఎన్నిసార్లు క్షమించినా పదే పదే ఆజ్ఞలు మీరుతూ ఉండేవాళ్ళు. మరి ఆ విధంగా మరి పాత నిబంధనకు సంబంధించినటువంటి ధర్మశాస్త్రము, మరి విశ్వాసులు ఇశ్రాయేలు ప్రజలము, మేము దేవుని సొంత ప్రజలము అని చెప్పుకునే వాళ్ళు కూడా మరి సరైన రీతిలో ఆజ్ఞలు పాటించకపోవడం వల్ల పలుమార్లు దేవుని శిక్షకి గురైపోయేవారు. చాలామంది మరణాన్ని కూడా అనుభవించారు. ఒకేసారి వేల కొద్ది సమూహం అంతా కూడా అంతరించిపోయి నాశనమైపోయి చచ్చిపోయిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. అలా ఎన్నో సైన్యాల్ని దేవుడు హతమార్చాడు. దేవుని మాట వినకపోవడం వల్ల, దాని మూలన వచ్చిన ఉగ్రత కారణంగా దేవుడు మహా కోపంతో అనేక మందిని హతమార్చడం జరిగింది. ముఖ్యంగా ఆయన శత్రుల సమూహాల్ని నాశనం చేస్తూనే వచ్చాడు. తన మాట వినే ప్రజల్ని ప్రేమిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చాడు. వాళ్ళు మారితే క్షమించడానికి, ప్రేమించడానికి సిద్ధమే. అలా ఉన్నప్పుడు, క్షమించడానికి మనసు ఉన్నప్పుడు ఆయనకి ప్రేమ ఉందని చెప్పచ్చు. ఎందుకంటే మారు మనసు పొంది ఇప్పటికైనా సరే ఆయనకు విధేయత చూపించి క్షేమాన్ని అనుభవిస్తారు, ఆశీర్వాదం పొందుకుంటారు. ఆ విధంగా కరుణ చూపించడం ఆయన ప్రేమకు సాక్ష్యమే. బట్ అది కూడా అర్థం చేసుకోకుండా అనేక మార్లు ఆయన విసిగించి దుష్ట సమూహాలుగా, భక్తిహీన సమూహాలుగా విర్రవీగి గర్వించిన ప్రతి ఒక్క సమూహం కూడా మరి చరిత్ర పుటల్లో ఏ విధమైన చిరునామా లేకుండా పోయింది. నేటికి అలాంటి భక్తిహీన సమూహాల్ని సునామీలు ముంచేస్తున్నాయి, వరదలు తీసుకెళ్ళిపోతున్నాయి, తుఫాన్లు వాళ్ళ ఆస్తులు నాశనం చేస్తున్నాయి. మరి దేవుని ఉగ్రత కారణంగా ఈ కాలంలో కూడా దేవుణ్ణి పలుమార్లు శోధించి అని క్షమాపణని అర్థం చేసుకోకుండా ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా వీళ్ళని మూర్ఖులు, గర్విష్లు, భక్తిహీనులు, అసలు దేవతలే కానీ దేవతల్ని, దేవుల్ని అనుసరిస్తున్న వారందరికీ కూడా వచ్చే ప్రమాదాలు అలాంటివే. ఇంకా తీవ్రమైన రోగాల బారిన కూడా, మరణాంతకరమైనటువంటి రోగాల బారిన కూడా పడుతున్న వారు అనేక మంది ఉన్నారు. ఎయిడ్స్ తీసుకెళ్ళిపోతుంది, కరోనా వ్యాధి తీసుకెళ్ళిపోతుంది మనిషిని భూమి మీద ఉండకుండా. రకరకాల భయంకరమైన వైరస్లు, బర్డ్ ఫ్లూలు, స్వైన్ ఫ్లూలు, తీవ్రమైన రోగాలు, వ్యాధులు పాపిస్తు జనం మీద ఇప్పటికీ వస్తుంది. ఎందుకంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది, యేసుక్రీస్తు రెండవ రాకడ సమీపంలో ఉంది. ఇవన్నీ కనీసం వాళ్ళని చూసైనా సరే, మిగిలిన విశ్వాసులైనా సరే వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టి ఆయనకి విధేయత చూపించడం నేర్చుకుని కనీసం వాళ్ళైనా సరే నాశనం తప్పించుకుంటారు అని అలాంటివి
జరుగుతూనే వచ్చాయి. దూతలు హెచ్చరిస్తూనే వచ్చారు. పరిశుద్ధ దూతలండి. తమకి ఇష్టం వచ్చిందండి దేవుని మాట కాకపోయినా చెప్పేసే క్యాండిడేట్లు పరిశుద్ధ దూతలు, కానీ దేవుని దూతలు కాదు. కొంతమంది వాళ్ళకి వాళ్ళే పెట్టుకుంటాం, మేము దేవుని దూతలము. దేవుని దూతలు అంటే మేమే. వాళ్ళని ఏర్పరచలేదు, వాళ్ళని వెళ్ళమని చెప్పలేదు. వాళ్ళని హెచ్చరించండి, నా బోధ చేయండి అని అనలేదు. వాళ్ళకు వాళ్ళు అనేసుకొని బయలుదేరు క్యాండిడేట్ మేము దేవుని దూతల సమూహం, మేము చెప్పిందల్లా వినాలి అని లేనివి కల్పించి కల్పనా కథలల్లే క్యాండిడేట్లు చుట్టూ చాలామంది ఉన్నారు. దేవుని అప్పగించిన పని చేస్తుంది. అలాంటి వారు కల్పించే ప్రతి కల్పన కథ దేవుడు ఇవ్వకుండా తీసుకునే అన్యాయమైన అక్రమైన దుర్మార్గంలో ఉన్నటువంటి అధికారము ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ లెక్క కడుతూనే ఉన్నాడు, పరీక్ష చేస్తూనే ఉన్నాడు. మరి వాళ్ళ మీదకి కూడా దేవుని ఉగ్రత రాక మాందు. ఖచ్చితంగా వారు ఏదో ఒకనాడు దేవుని శిక్షకి లోనవుతారు. మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో మరి ఆనాడు ఆజ్ఞలు పాటించే విశ్వాసులో చాలామంది భయపడి ఇటువంటి శిక్షలు తప్పించుకోవడం కోసం, మనం రాకుండా ఉండడం కోసం, అంటే ఆ విధమైన స్వలాభం కోసం, కేవలం అదే ఉద్దేశంతో భయంతో మరి నామకహాగా ఈ పాటించకపోతే మాకు ఈ విధమైన శిక్ష కాబట్టి మొక్కుబడిగా పైకి పాటిస్తూ ఆ చట్టం యొక్క శిక్ష నుంచి తప్పించుకుంటూ ఉండేవారు. మరి ఇదంతా కూడా నిజమైన భక్తి, నిజమైన ప్రేమ, నిజమైన భయం దృష్టిలోకి రాదు. అందుకనే దేవుడు యేసుక్రీస్తు ద్వారా నూతన నిబంధన చేశాడు. ప్రేమకి అర్థం ఏంటో చెప్పాడు, జాలికి అర్థం ఏంటో చెప్పాడు, కరుణకి అర్థం ఏంటో చెప్పాడు యేసుక్రీస్తు చేసిన త్యాగం ద్వారా. తద్వారా ఒక మంచి ఉద్దేశంతో దేవుని కరుణని, జాలిని, ప్రేమని అర్థం చేసుకొని ఆ విధమైన కృతజ్ఞతాభావంతో నా ధర్మశాస్త్రాన్ని అనుసరించగల శక్తిని మీరు పొందుకోవాలి. యేసుక్రీస్తు పరిశుద్ధంగా జీవించినటువంటి జీవితం మూలంగా, ఆయన చేసిన త్యాగం మూలంగా, ఆయన అర్పణ మూలంగా, అందులో ఉన్న శక్తి కారణంగా విశ్వాసులు జయిస్తూ ఆ విధంగా నన్ను ప్రేమించగలగాలి. మరి కొత్త నిబంధనలు ఇంకో మాట కూడా చెప్పాడు. ధర్మశాస్త్రం నెరవేర్చడం అంటే ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. దీనికన్నా మొదటి ఆజ్ఞ ఉందండి. అందరికన్నా అన్నిటికన్నా మొదట నన్ను ఎక్కువ ప్రేమించాలి, దేవుణ్ణే ప్రేమించాలి. తర్వాత నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అంటే ఏంటంటే వాళ్ళలాగా వీళ్ళు ఊహించుకొని, వీళ్ళలాగా వాళ్ళు ఊహించుకొని పరకాయ ప్రవేశాలు చేసి మాక్ చేసుకోమని కాదు. అంటే ఒకళ్ళొకళ్ళు ఇమిటేట్ చేసుకొని దాంతో పబ్బాలు గడిపేమని కాదు. దేవుని చిత్తంలో దేవుడు నియమించగా, దేవుడు ఆజ్ఞాపింపగా వారికి ఈ విధంగా నువ్వు క్షేమకరంగా, మేలుకరంగా నీ నీతి ప్రవర్తన ద్వారా బతకాలి. ఆ విధంగా నువ్వు పొరుగు వారి క్షేమాన్ని, మేలుని కోరుకోవాలి. ఆ విధంగా వారి ఆశీర్వాదాలు కోరుకోవాలి, వాళ్ళ రక్షణ కోరుకోవాలి. దేవుని నువ్వు ప్రేమించడం ద్వారా, దేవుళ్ళు నువ్వు అనుసరించే పరిశుద్ధ జీవితం ద్వారా, నువ్వు చేసే స్తుతి ఆరాధన ద్వారా వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. నువ్వు చేసే ప్రార్థన ద్వారా వాళ్ళకి మేలు జరగాలి. ఈ విధంగా నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ విధంగా సహోదరులతో సంబంధం కలిగి ఉండు, సహవాసం కలిగి ఉండు. ఈ విధంగా నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్తే ఆ ప్రేమకు కూడా రకరకాల అనర్థాలు తీస్తూ, ప్రేమ కాని దానికి ప్రేమ అని పెడుతూ, దేవుని చిత్తానికి కరెక్ట్గా అంది చేయకపోయినట్లయితే మా పొరుగువారి మీద నీకు ప్రేమ లేదా, పొరుగువారి విషయంలో సమాజం పట్ల నీకు ఒక బాధ్యత లేదా అని రకరకాల కాని అర్థాలు తీస్తూ ఇలాగా తప్పుడు జీవనం కలిగిన వారు అనేక మంది ఉన్నారండి. మరి పొరుగువారిని దేవుని చిత్త ప్రకారం ప్రేమించాలి. దేవుని చిత్త ప్రకారం ఇతరులకి క్షేమకరంగా, మేలుకరంగా జీవించాలి. వారు ఆడింది ఆట, పాడింది పాట, వాడు దేనికో వాడి స్వలాభం కోసం, వాడి కావలసిన మనుషుల కోసం,
వాళ్ళ స్వలాభం కోసం ఏదైనా బెదిరిస్తే ఆ బెదిరింపుకి లొంగిపోయి భయపడిపోయి వాడి దుర్మార్గానికి జేజేలు కొట్టమని దాన్నే పొరుగువాని మీద ప్రేమ అంటారని బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు. అక్రమంగా నడిచి వాళ్ళని ప్రోత్సహించమని బైబిల్ ఎప్పుడు చెప్పదు. వాడికి దూరంగా వేరుగా ఉండండి, బట్ పగలు ప్రతీకారాలు పెంచుకోవద్దు. దేవుని చిత్తమైతే వారు మారాలి అని ప్రార్థన చేయండి. మీరు మాత్రం మీ పరిశుద్ధత విడవకుండా నీతిగా బతకండి దేవుని కోసం. ఈ విధంగా ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండండి, బాధ్యత కలిగి ఉండండి. ఇలా చెప్తూ రావడం జరిగింది. మరి ఇది చాలామంది అర్థం చేసుకోవడం లేదు. మరి పాత నిబంధనలో కేవలం ఏదో నామకహగా పైకి చూపిన భయం వల్ల నా కట్టలు నా నియమాలు అనుసరించారు. బట్ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రేమను అర్థం చేసుకొని ప్రేమతో నా పట్ల భయం కలిగి భక్తి కలిగి నన్ను అనుసరించినట్లయితే మరి ఎవరైతే ఇందులో ఎక్కువ ఆనందించడం అలవాటు చేసుకుంటారో వారందరికీ కూడా కీర్తనలు 1వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఉన్న ప్రకారం వాళ్ళని ధన్యులుగా ఎంచి వాళ్ళకి మరి తన చిత్తంలో వారి కోసమే నిర్ణయించి ఏర్పరిచిన ప్రతి ఒక్క ఆశీర్వాదం ఇస్తాను, ఆ విధంగా మనం ప్రేమిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. మరి ప్రేమను మనం అర్థం చేసుకొని దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించడం ఏంటో ఒక మంచి అవగాహన కలిగి మరి జ్ఞానాంధకారంలో జీవించకుండా దేవుని జ్ఞాన ప్రకాశంలో మరి నిత్యము వెలుగుందే ఒక తారల సమాజంలో దేవునికి మహిమకరంగా జీవించాలని మరి నేటి శుభ సందేశం మనకెంతో రూఢిగా సూటిగా తెలియజేస్తుంది. మరి ఇందుకు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆనందించడం, మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తూ దేవునికి దగ్గర చేయడం, తద్వారా ఇంకా ఎంతో క్షేమకరమైన ధన్యకరమైన జీవితం జీవించేలా చేయడం జరుగుతుంది. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మరి ఇంకో విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. భారత రాజ్యాంగం అందులో కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. కొన్ని చట్టాల చేత భారత రాజ్యాంగం అనేది తయారు చేయడం జరిగింది. ఈరోజు గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే కదా. మరి ఆ భారతదేశంలో ఆ చట్టాలు ఆ కట్టడాలు ఉన్నటువంటి భారత రాజ్యాంగ పుస్తకం లేకపోయినట్లయితే మరి అనేక మంది ప్రతి క్షణానికి ఒక వ్యభిచారం జరుగుతూ ఉండేది. క్షణానికి ఒక రేప్ కేసు అనేది నమోదవుతూ ఉండేది. క్షణానికి ఒక మర్డర్ కేసు ఉంటూ ఉండేది. ఆ రోడ్లన్నీ కూడా మన ఇష్టం వచ్చిన ఇల్లు అయిపోయి ఉండేవి. సమాజంలో చాలా ఆస్తి ధ్వంసం అయ్యేది, ప్రకృతి ఆస్తి ధ్వంసం అయ్యేది. మరి ఇలా కొంత భయాన్ని కలిగించడానికి భారత రాజ్యాంగం పెట్టారు. మరి క్రైస్తవుడిగా మనం ఆ భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా అనుసరించాలి? యేసుక్రీస్తు శిష్యులము, యేసుక్రీస్తు ప్రేమకి సాక్షులము అని ఒక గొప్ప శక్తి సాక్ష్యం ఇచ్చేటట్టు యేసుక్రీస్తుని అనుసరించే వారం కాబట్టి మేము అధికారులు ఇచ్చిన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం అని చెప్పిన వాడే నిజమైన క్రైస్తవ విశ్వాసి. మరి ఆ విధంగా ఆ భారత రాజ్యాంగాన్ని అనుసరించి నీతిగా పరిశుద్ధంగా జీవించాలి. ఎవరిని బట్టండి? యేసుక్రీస్తు యొక్క చేసినటువంటి త్యాగము కారణంగా. ఆ విధంగా క్రైస్తవ విశ్వాసి భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన వాడై ఉన్నాడు. ఆ విధంగా మరి భారతదేశ పౌరునిగా, భారతదేశ భక్తిపరునిగా, భారతదేశ క్రైస్తవురాలుగా బతకాల్సి ఉంది. మరి క్రైస్తవులుగా మనం భారతదేశం యొక్క భారత
రాజ్యాంగం యొక్క చట్టాలని నియమాల్ని గౌరవించి అనుసరిస్తూ జీవించినట్లయితే కైసరివి దేవునివి దేవునికి ఇవ్వండి అని దేవుడే చెప్పిన ఒక మంచి క్షేమకరమైన వాక్యాన్ని మనం అనుసరిస్తూ జీవించినట్లయితే కైసరి ఇవ్వండి అంటే మన పనులు అవి చెల్లిస్తూ ఉంటాం. మరి కేవలం ఆ డబ్బు చెల్లించడమే కాదు, కానీ మరి వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ప్రజల క్షేమం కోసం, మేలు కోసం ఇవి పాటించండి అని ఏవైతే చెప్పారో, ఇలా సమాజంలో ఈ విధంగా ఆ ప్రకృతి ఆస్తుల్ని ధ్వంసం చేయొద్దు అని వేటి గురించి అయితే చెప్పారో ఆ విధంగా పాడు చేయకుండా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న నేను వెళ్ళినప్పుడు యూనివర్సిటీ బయట, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, ఆంధ్ర యూనివర్సిటీ బయట నడి రోడ్డు మీద యూనివర్సిటీ అబ్బాయి, పీజీ అబ్బాయి వయసు ఎంత ఉంటుంది? 21 సంవత్సరాలు ఉండొచ్చు, లేదా 22, 23 సంవత్సరాలు ఉండొచ్చు. అంత ఏజ్లో నడి రోడ్డు మీద ఆంధ్ర యూనివర్సిటీ గేట్ బయట పాస్ వస్తున్నాడు, అది యూరిన్ రిలీజ్ చేస్తున్నాడు. అంత ఏజ్ వచ్చి నీకు విచక్షణ రహితంగా బతుకుతున్నావు అంటే నువ్వేం నేర్చుకుంటున్నావు? అధికారులు అందిస్తున్న విద్య ద్వారా పీజీ చదువుతూ కూడా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతూ కూడా నువ్వు ఆ పని చేయగలుగుతున్నావు. సమాజంలో గవర్నమెంట్ ఆస్తులు పాడు చేస్తున్నావు అంటే నువ్వు ఏ విద్య నేర్చుకుంటున్నావు? ఏం నేర్చుకోవడానికి కాలేజ్కి వెళ్తున్నావు, యూనివర్సిటీకి వెళ్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు? నడి రోడ్డు మీద రోడ్డంతా మనుషులు నడుస్తారన్న విచక్షణ జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చిన ప్లేస్లో ఉమ్ములు, కాండ్రించి ఉమ్ములు రొంపల్లో జరుగుతూ ఉన్న మనుషులు. నువ్వు అలా చేయడం వల్ల ఎంతమంది వ్యాధిగ్రస్తులు అవుతారని కనీసం ఇంగిత జ్ఞానం, విచక్షణ జ్ఞానం నీకుందా? ఎప్పుడు కూడా నీ సుఖము, నీ సంతోషము, నీ కుటుంబం మేలే కావాలా? మిగిలిన అన్ని కుటుంబాలు ఏమైపోతాయి? నువ్వు అలా చేయడం వల్ల ఇతర ఎంతమంది వ్యాధిగ్రస్తులుగా మారుతారు? నీ రొంప, నీ జలుబు ఎంతమందికి చేరి ఎంతమంది బలహీనం అవుతారు? అలా ఇతర మేలు ఆశించవా? ఇతరులు చంపొద్దు అని చెప్తావు, మరి నువ్వు ఆ విధంగా నీ మనసును చంపుకొని చేసేది ఇంకా మరింత పాపం. అది పరిశుద్ధాత్మని ఎదిరించడం అవుతుంది. అది నువ్వు ఇతర మనిషిని భౌతికంగా చంపేసేదానికన్నా నువ్వు ఆ విధంగా పరిశుద్ధాత్మని చంపేయడం ప్రతిదినం, ప్రతిక్షణం క్రైస్తవ్యంలో బహుఘోరమైన పాపంగా నమోదవబోతుంది. ఆ దేవుడు చూస్తున్నాడు. అక్కడ నీకు పరిశుద్ధాత్మ మీద గౌరవం ఉన్నట్లయితే పని చేయు. ఎంత ఘోర పాపినైనా నేను క్షమిస్తాను, కానీ పరిశుద్ధాత్మని వ్యతిరేకించే వారిని, పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేసేవారిని నేను క్షమించనని దేవుడు చాలా ఖండితంగా చెప్తున్నాడు. ఇందులో ఉన్న బైబిల్కి ఎవరికైనా రిలీజ్ అయిందా? ఆత్మను దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మను ధిక్కరించిన వారికి చాలా శిక్ష ఉంది. ఎంత ఘోర పాపైనా శిక్షను తప్పించుకుంటాడు, క్షమాపణ పొందుకుంటాడు. కానీ పరిశుద్ధాత్మకి విరోధంగా ప్రవర్తించిన వారు శిక్ష తప్పించుకొనరు అని దేవుని వాక్యం చెప్తుంది కదా. అందులో ఉన్న కీ ఏ సందర్భానికి ఈ విధంగా ఆపాదించబడిందో ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నాకు అర్థమైందో లేదో నాకు తెలియదండి. మరి కీ ఎంతమంది పొందుకున్నారో తెలియదు. జస్ట్ అవే కదా, జస్ట్ మనం ఏదో నీతిగా పరిశుద్ధంగా దేవుని వాక్యం బట్టి జీవించేస్తున్నాం కదా అనుకుంటారు. బట్ నువ్వు ఆ విధంగా రోడ్ల మీద నువ్వు చేసే అలాంటి పనులు కూడా ఎంత ఘోర పాపాలుగా దేవుడు ఎంచుతున్నాడో, ఏ విధంగా ఘోర పాపాలు అయినాయో ఆ కీ నీకు తెలుసా? ఒక ఇతర మనిషిని చంపేసి కన్నా, ఇతర మనిషిని దూషించే కన్నా, ఇతర మనుషులను హీనంగా చూసే కన్నా, ఇతర మనిషికి చేయాల్సిన మేలు చేయకుండా ఉన్నా అంతకన్నా ఘోర పాపంగా నమోదవుతుందని తెలుసా నీకు? నీ ఆలోచన ఏమైపోయింది? జ్ఞానం ఏమైపోయింది? ఆ విధంగా అజ్ఞానంగా జీవించే ప్రతి ఒక్కరు కూడా ఘోరమైన పాపి కన్నా ఇంకా ఘోరమైన పాపులుగా దేవుని దృష్టిలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఎలా అయింది? ఇందాక నేను చెప్పిన వాక్యాన్ని బట్టి
అలాంటి వాళ్ళు అజ్ఞానంగా అవివేకంగా ప్రవర్తించే తీరంతా కూడా ఇందాక నేను చెప్పిన పాపాల కన్నా బహుఘోరమైన పాపాలుగా దేవుని దృష్టిలో ఉన్నాయని నేటి ఈ సందేశం ద్వారా అర్థం చేసుకోవాల్సి ఉంది. సిగరెట్ స్మోకింగ్, సిగరెట్ ఎందుకు తాగుతున్నావయ్యా? నీ వల్ల ఆ పొగ నీ పీల్చే నీకే కాదు, నీ లంగ్స్కే కాదు, ఇతర లంగ్స్ కూడా వేరే వాళ్ళు పీల్చే వేరే వాళ్ళకి కూడా హాని ఉంది అంటే అంత తప్పు అయినప్పుడు గవర్నమెంట్ ప్రొహిబిట్ చేయొచ్చు కదా. ప్రొహిబిట్ చేసిన మాండం లేదు కదా, అంటే నిషేధించిన ఆపడం లేదంటే ఆ తయారీ ఆపొచ్చు కదా. అలా మితిమీరిపోయిన అనవసరమైన జ్ఞానం పెరుగుతుందే తప్ప మంచిగా బ్రతకాలన్న మంచి జ్ఞానం ఏ ఒక్క జీవిలో కూడా పెరగడం లేదు. ఏ విద్య అభ్యసిస్తున్నారు? ఈరోజు ఎంతమంది వెళ్ళి ఉంటారు రిపబ్లిక్ డేకి? కేవలం స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్లో కాలేజ్లో జాబ్ చేసేవారు, ఆఫీసెస్లో బిజినెస్లో వర్క్ చేసేవాళ్ళు ఎంతమంది ఈరోజు ఆ నేషనల్ ఫ్లాగ్కి సెల్యూట్ కొట్టి ఒక నామకాహాగా ఒక గంటన్నరో సెల్యూట్ కొట్టి వచ్చేసారు. నిజంగా మీ నిజ జీవితాల్లో నిజమైన గౌరవం భారతదేశం పట్ల, భారతదేశ అధికారుల పట్ల ఉందా? నిజంగా భారతదేశం అంటే మీకు నిజంగా భక్తి ఉందా? క్రైస్తవులుగా ఉండాల్సిన దేశభక్తి ఉండాలి. అది కూడా దేవుని వాక్యం ప్రకారమే. ఎంతమంది ఈరోజు హ్యాపీ రిపబ్లిక్ డే అంటూ మంచి మంచి డ్రెస్సెస్ వేసుకొని స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, బిజినెస్ చేసేవాళ్ళు, అనేకమైన వర్కర్స్, ఆఫీసెస్లో వర్క్ చేసేవాళ్ళు ఎంతమంది ఈరోజు ఒక నామకంగా వెళ్ళాలి కాబట్టి, అది ఒక కష్టం కాబట్టి కాస్త అధికార దృష్టిలో కాస్త కనబడి వచ్చేద్దాం అని వాళ్ళే ఉన్నారా? నిజంగా దేశభక్తి, దైవభక్తి మూలంగా ఉండాల్సిన దేశభక్తితో వెళ్ళారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి విషయంలో. క్రైస్తవ విశ్వాసులుగా దేశం పట్ల, పొరుగువారి పట్ల సరైన ప్రేమ కలిగి ఈ విధంగా వ్యవహరిస్తూ దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించవలసిన వారమై ఉన్నాము. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని ధర్మశాస్త్రం అందు మరి నిత్యము ఆనందిస్తూ అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ క్షేమకరమైన మార్గంలో నడిచి దేవుని నామాన్ని మహింపరచాలని ప్రియ క్రీస్తు దాసులుగా కోరుకుంటున్నాను. విశ్వాసం ఇదేతో ప్రార్థించి దేవుని ఉన్నతమైన మేలుని, ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడు, మహాగణుడైన దేవా, అతి పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మీకే అనేకమైన స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, నేడు మానవుని విశ్వాస జీవితాల్లో మరి నువ్వు చేసిన నూతన నిబంధన ప్రకారం మేము అనుసరించాల్సినటువంటి ప్రేమ మార్గంలో మరి నీ చిత్తము నెరవేర్చే విషయంలో మాకు జ్ఞానం లేని స్థితిలో మరి నీ శ్రేష్టమైన జ్ఞానాన్ని మాకు దయచేయమని, తద్వారా అనేకమైన కీడుల నుంచి, ప్రమాదాల నుంచి మమ్మల్ని కాపాడమని, నీ దృష్టికి వ్యతిరేకమైన ప్రతి పాపం నుండి, దోషం నుండి మమ్మల్ని విమోచించమని, మరి దివారాత్రములు కూడా, దినమెల్లా కూడా మరి నువ్వు మా కొరకు ఇచ్చినటువంటి ప్రేమ ధర్మశాస్త్రం ఎందు నిత్యము ఆనందించడానికి మా యందు నీ పరిశుద్ధాత్మ ద్వారా ఆసక్తి కలుగు చేయమని, మా ఆత్మను ఉజ్జీవింప చేయమని, అనేక మందికి క్షేమకరంగా, మేలుకరంగా జీవించే కృప దయచేయమని, మరి ఇతరులకి ఆస్వాదికరంగా బ్రతికే ధన్యతనేమని, మా పనికి మాల జీవితాలు మీకు పనికొచ్చే జీవితాలుగా, మీ చేతిలో బలమైన సాధనాలుగా ఉండే కృపనివ్వమని, మా ప్రభును రక్షకులనే సతి పరిశుద్ధ నామంలో దీనులమైన మేము ప్రార్థిస్తూ ఉండగా, నమ్ముట నీ వలితేన వారికి సమస్తం సదన విశ్వాసంలో నీ నామ మహిమాద విషయముగా మా ప్రార్థన జవాబు పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.
ముఖ్య గమనిక అండి, ఈ ఆత్మీయ సందేశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుంచి ప్రసారమయ్యేటువంటి ప్రతి ఆత్మీయ సందేశాన్ని తప్పకుండా లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి, అంతకు ముందుగా ఫాలో అవ్వండి. తప్పకుండా యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దీనివల్ల నాకు లైవ్ ఇచ్చే అవకాశం దొరుకుతుంది. తద్వారా అనేక మేలుకరమైన మంచి ప్రార్థనాపూర్వకమైనటువంటి దైవ కార్యక్రమాలు చేయడానికి నాకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది. దీనికి సహృదయంతో మీ ప్రేమతో మరి నన్ను ప్రోత్సహించగలరని, ఆ విధంగా నాకు సహకరించగలరని కోరుకుంటున్నాను. ఆ విధంగా దేవుని సేవా పరిచయలో మీరు కూడా పాలిభాగస్తులై అనేకమైన దేవుని దీవెనలు పొందుకొని మరి దేవుని మెప్పును కూడా పొందుకొని ఇంకా అనేక మందికి ఆసక్తికరంగా ఉండే మంచి అవకాశం మీకు లభిస్తుంది. మరి ఆ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ఈ న్యూ ఇయర్కి సంబంధించి 2025 ఇయర్కి సంబంధించి మరి తప్పకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ప్రతి నెల కూడా పేద కుటుంబం అయితే ఒక కుటుంబానికి నెలకి 30 రూపాయలు, మధ్యతరగతి కుటుంబం అయితే 50 రూపాయలు, ఉన్నత తరగతి కుటుంబం అయితే నెలకు 100 రూపాయలు చెల్లించి మరి వాక్యం ఉపదేశించిన వారికి మీ మంచి పదార్థాల్లో భాగం ఇవ్వండి అని దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా మరి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మరి మీరు చెల్లించవలసింది చెల్లించి ఆ విధంగా కూడా దేవుని దృష్టిలో మరి నిందారహితులుగా నిర్దోషులుగా జీవిస్తూ ఇంకా క్షేమకరమైన మార్గము, అభివృద్ధికరమైన మార్గంలో ఇంకా మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మరి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన వారు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మరి మీరు కానుకలు సమర్పించవలసినటువంటి నా ఫోన్ నెంబర్ 9014340294. 9014340294. మరి ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేయవచ్చు. లేని వాళ్ళు ఉన్న వాళ్ళ అకౌంట్ నుంచి పంపించవచ్చు. లేదా నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, నా అకౌంట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చూసైనా సరే మరి మీకు వీలైన సమయంలో ప్రతి నెల 5వ తారీఖు లోపు ఇందాక నేను చెప్పినటువంటి అమౌంట్స్ లేదా మీకు తోచింది మీరు ఇవ్వగలిగింది కొంచెమైనా సరే మీ మనసు ప్రేరేపించిన కొలది మరి కనీసం ఆ బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల 5వ తారీఖు లోపు మొదటి వారంలో మరి ఆ కానుక సమర్పించి ప్రతి నెలకు సంబంధించి మరి దేవుని దృష్టిలో నిందారహితంగా నిర్దోషంగా ఉంటూ మరి అభివృద్ధి చెందాలని, ఆత్మీయంగా ఇంకా బలపరచబడాలని, ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్లు ప్రియ క్రీస్తేసు దాసరాలు ఇవాంజలిస్ట్ బి విజయవాహిని, MSc BEd, graduate of basic Bible course from Atmiya Melkolpu Ministries Light of Bible channel in YouTube, East Point Colony, Visakhapatnam, East Point Colony, Chinavalte, Visakhapatnam, Andhra Pradesh. ప్రభువైన యేసు కృప విధేయులైన పరిశుద్ధాత్మకు తోడై ఉండుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించుగాక. అందరికీ ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ వ్యూయర్స్ ఇన్ యూట్యూబ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ వన్స్ అగైన్.